భోగి రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేస్తే చాలండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మిమ్మల్ని కుబేరులాగా మార్చేస్తుందనమాట. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు. భోగి రోజున ఎవరైతే గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది. వారికి చక్కగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పొచ్చండి. కాబట్టి భోగి పండుగ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంవత్సరం అంతా కూడా బాగా కలిసొస్తుందన్నమాట. భోగి పండుగ ఏంటంటే గనక చెప్పాలంటే మనకు ముఖ్యంగా చలిని కాపుకోవటానికి మనం ఏంటంటే పెద్ద భోగి మంటను వేసి దాని చుట్టూదా చేరి ప్రతి ఒక్కరు కూడా అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా భోగి మంటను అంటే కాపుకుంటూ ఉంటారు. అంటే అలా ప్రతి ఒక్కరు కూడా భోగి మంటను వేసేసి మన ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ కూడా తీసుకెళ్లి భోగి మంటలో వేసి భోగి మంటను అంటే ఇలా అక్కడే నించొని అక్కడే నీళ్లు కాచుకొని ఆ నీటితో స్నానం చేయడం, భోగి మంటను మనం కాపుకోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఈ భోగి పండుగ అండి చాలా చాలా శక్తివంతమైనది. మనకు బుధవారంతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే పిల్లలకు భోగి పళ్ళు పోయటం, అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే గనక చక్కగా ఇలా నువ్వులు తినటం ఇదంతా కూడా భోగి రోజు మనం చేస్తూ ఉంటాము. అంటే పాతకు స్వస్తి పలికి కొత్తదనానికి ఏంటంటే గనక మనం స్వాగతం పలుకుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేసుకోండి. ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఈ భోగి రోజున ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేసుకుంటారో వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఆచరించేవారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఆచరించడం వల్ల మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. అంటే పాతదనాన్ని మొత్తం తీసేసి మనం ఏంటంటే గనక కొత్తదనంలోకి మనం ఎంటర్ అవుతూ ఉంటాం. అంటే కొత్తదనంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం కదా ఈ భోగి పండుగ. కాబట్టి భోగి పండుగ రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇలా చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎన్నలేని సంపద మన సొంతం అవుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం. చాలా చాలా అంటే చెప్పాలంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. గుమ్మం దగ్గరే కదండి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లోకి చెడనేది రాదనమాట. సంవత్సరం అంతా కూడా భోగ భాగ్యాలతో మనం తులతూగుతూ ఉండాలన్నా, మన ఇల్లు కూడా ఎప్పుడు కూడా అంటే ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే గనక భోగి పండుగ దగ్గర అంటే భోగి మనం ఎలాగో ఉదయాన్నే భోగి మంటలు వేస్తాం, తెల్లవారుజామున ఏంటంటే గనక పెద్ద అంటే మంటను వేసుకుంటాం. ఆ మంట యొక్క అన్ని అగ్గి ఉంటుంది కదా, ఆ అగ్గి అలానే కాకుండా ఆ పొగంతా కూడా కాలుష్యంలో కలిసిపోయి మనకేంటంటే గనక వెచ్చదనాన్ని ఇస్తుందని మనం భావిస్తూ ఉంటాం. అలానే కాకుండా భోగి మంటల్లో పిడికలు కావచ్చు, అంటే నెల రోజుల నుంచి కూడా పిడికల్ని తయారు చేసి పెట్టి ఆ పిడికలతో భోగి మంటలు వేయటం, ఇంట్లో విరిగిపోయిన బల్లాలు కుర్చీలు లాంటివి ఉంటాయి కదా వాటిని కూడా తీసుకెళ్లి భోగి మంటల్లో వేయటం. భోగి మంటల్లో ప్రత్యేకించి ఈ రోజు ఏంటంటే గనక చెప్పాలంటే గనక ఈ రోజు అండి చాలా మంది కూడా ఇది చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారము మన యొక్క దరిద్రం అష్టదరిద్రాలు పోవాలి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, అలానే కాకుండా మన జీవితం మారాలని చాలా మంది కూడా భోగి రోజు కొన్ని ఆవాలు తీసుకుంటారండి. అంటే మన ఇంట్లో ఉంటాయి కదా నల్లటి ఆవాలు, ఎర్రటి వస్త్రం తీసుకొని నల్లటి ఆవాలు తీసుకొని అందులో ఒక గోమతి చక్రాన్ని పెట్టి అందులో ఏంటంటే గనక కొన్ని ఆవాలు పోసేసి కొంచెమంత రాళ్ళ ఉప్పుని పోసి దాన్ని మూట కట్టి తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ భోగి మంట చుట్టూ కూడా 3 సార్లు తిప్పి అంటే తిరిగి ఇంకా తర్వాత తల చుట్టూతో తిప్పుకొని ఆ భోగి మంటల్లో వేసి ఈ రోజుతో మా దరిద్రం కూడా పోయి మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని భోగి మంటల్లో ఇలా మూట కట్టి వేసిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా వేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మన దరిద్రాలన్నీ కూడా పోతాయి. మనకు ఉండే దిష్టి దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇది కూడా చేసుకోండి. మీరు ఎక్కువగా ఏంటంటే గనక సంవత్సరాల కొద్దండి దరిద్రంతో ఇబ్బందితో బాధపడుతున్నా అనేక రకాల సమస్యల్ని మీరు అంటే ఎదుర్కొంటున్నా సరేనండి, వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం ఈ రోజు చేయండి. ఏమీ లేదు, పాతదైనా సరే పర్వాలేదు, ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి. ఎరుపు కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఈ ఆవాలు ఏంటంటే గనక దరిద్రాన్ని తీసేయడానికి ఉపయోగపడతాయి. 1/2 స్పూన్ ఆవాలు, ఒక గోమతి చక్రము, అలానే కాకుండా కొంచెం అంత ఉప్పురాలు ఎందుకంటే దిష్టి కోసం చక్కగా ఉపయోగపడుతుంది. వితిన్ సెకండ్స్ లోనే దిష్టిని తొలగిస్తుంది. కాబట్టి ఇలా మూట కట్టి తల చుట్టూ తిప్పుకొని ఆ భోగి మంటల్లో వేసేసుకోండి, సరిపోతుంది. ఆ భోగి మంటల్లోనే ఏంటంటే గనక నిప్పులు ఉంటాయి కదా అక్కడే నీళ్లను వేడి చేసేసుకుని ఆ నీటితో స్నానం చేసేసి చక్కగా ఏంటంటే గనక ఈ రోజు మీరు ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవిని పూజించి ఇంకా తర్వాత లక్ష్మీదేవికి ఏంటంటే గనక పాలతో చేసిన పాయసం పెట్టండి. నువ్వులు ఖచ్చితంగా తినండి. నువ్వులు ఏంటంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నువ్వులు శరీరానికి హీటుని కలిగించి అంటే శరీరాన్ని ఉక్కులాగా కాపాడతాయి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా తింటారు. ఈ రోజు కొంతమంది అంటే సద్దల రొట్టెలు తింటారు, కొంతమంది బియ్యంలో నువ్వులు వేసుకొని
వేసుకొని చేసుకుని రొట్టెలు తింటూ ఉంటారు. అలానే కాకుండా ఈరోజు నువ్వులతో కూడిన ఆహారం అనేది ఖచ్చితంగా స్వీకరిస్తూ ఉంటారు. అలా తింటే మంచిదని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నువ్వులని ఖచ్చితంగా తినాలి. బెల్లం కూడా కొంతమంది తింటారండి. బెల్లం తిన్నా మంచిదే, ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే చిన్న పిల్లలకండి భోగి పళ్ళు పోస్తూ ఉంటాం కదా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రకరకాలుగా మనం ఏంటంటే గనక భోగి పళ్ళల్లో అంటే రకరకాల వస్తువులు కలుపుతాం. అంటే పూల రెక్కలు ఉంటాయి కదా, పూల రెక్కలు కావచ్చు, రేగి పళ్ళు కావచ్చు, చిల్లర నాణ్యాలు, చెరుకు గడలు, శనగలు ఇవన్నీ కూడా కలుపుతారు. కాకపోతే అందులో ఏంటంటే గనక చెప్పాలంటే కుంకుమ పసుపుని కలపకూడదండి. కొంతమంది ఏంటంటే కలిపి తలపై నుంచి పోస్తారు, అలా పోయకూడదనమాట. పిల్లలకు బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క భోగి పళ్ళు పోయటం వల్ల ఆ బ్రహ్మరంధ్రం అనేది కూడుకొని పోతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే పిల్లలకు అంటే ఇలా పోస్తారు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే దిష్టి లాగా కూడా భావిస్తారు. బంధువులను పిలుచుకొని చక్కగా పిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీస్తూ ఉంటారు కదా. ఇలా చేయటం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళల్లో ఈర్ష్య, కుళ్ళు, అంటే ఇలాంటివి దరిద్రాలు లేకుండా వారి ఎదుగుదల బాగుంటుందని భావిస్తూ ఉంటారనమాట. భోగి పండుగ ఒక రకంగా చెప్పాలంటే గనక మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టడానికి భోగి పండుగను మనం జరుపుకుంటాం. అలానే కాకుండా పాతదానికి ముగింపు పలికి కొత్త దానికి ఏంటంటే గనక స్వాగతం పలకటానికి భోగిని మనము అంటే జరుపుకుంటూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే భోగి రోజు మనం మంట వేసుకుంటాం. మనం అలానే కాకుండా పాత వస్తువులన్నీ తీసుకెళ్లి మంటలో వేస్తాం. అలానే మరి మన ఇంటి పరంగా కూడా మనకు బాగుండాలన్నా, ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీ గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి. ఉదయాన్నే గడపలకు పసుపు రాసుకొని వాకిట్లో రంగవల్లితో చక్కగా అలంకరిస్తాం. కానీ మన ఇంటి గుమ్మాల దగ్గర మనం ఇలాంటి పరిహారాలు చేయం కదా. అయితే మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఏమీ లేదు, మీరు ఒక పాత్రని తీసుకోండి. ఒక చిన్న పాత్రని తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి దానిపైన ఒక నిమ్మకాయని అంటే ఇలా కోసేసి సగ భాగానికి పెట్టి కుంకుమ పసుపుని చల్లేసి మీ ఇంటి లో భాగం నుంచి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉప్పులో నిమ్మకాయ పెట్టి కుంకుమ పసుపు పోసేసిన తర్వాత మీరు ఏంటంటే మీ ఇంట్లో లోపల నుంచి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బయట నుంచి కూడా పెట్టండి. ఇలా రాత్రంతా కూడా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మన ఇంటికి పట్టిన చెడు పీడలు, దరిద్రాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. మన జీవితంలో మనం ఏంటంటే అద్భుతాలను చూడటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. మనకు ఈ భోగి మంటతోనే మన సంక్రాంతి పండుగ అనేది మొదలవుతుంది కదండి. ఆట పాటలతో సంక్రాంతి పండుగను చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మనం ఏంటంటే గనక చక్కగా గడుపుతూ ఉంటాం 3 రోజులు కూడా. అంటే గంగిరెద్దులు, బసవన్నలు, అంటే అలానే కాకుండా ఏంటంటే గనక హరిదాసులు, కోడి పంద్యాలు, అలానే కాకుండా పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు ఇవన్నీ కూడా అంటే మనకు సంక్రాంతి పండుగ ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఈ సంక్రాంతి భోగితోనే స్టార్ట్ అవుతుంది. ముందు రోజు భోగి వస్తుంది కాబట్టి భోగ భాగ్యాలు కలగాలన్నా, ఇంటికి అంటే మంచి జరగాలన్నా, ఇంటి పరంగా మనకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరే, మీ ఇల్లు తులతూగుతూ ఉండాలన్నా సరే, సంవత్సరం అంతా కూడా ఇంటికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలంటే ఉప్పుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఆచరించేవారు కాబట్టి మనం కూడా భోగి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుని రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే ఇంటికి పట్టిన చెడు పీడలు, నరపీడ, నరదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా తొలగిపోయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం కూడా మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చెయ్యండి. చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. తిరుగుండదండి ఇంకా.